मातरम वंदे मातरम भारत माता की जय भारत జాతీయ జెండా ప్రతి ఇంటి పైన జాతీయ జెండా హర్ ఘర్ భారత్ మాతా కి माता ఎగరవేయాలి ప్రతి ఇంటి పైన జాతీయ జెండా జాతీయ జెండా ప్రతి ఇంటి పైన జాతీయ జెండా तिरंगा హర్ ఘర్ భారత్ మాతా కి जय భారత్ మాతా కి जय జై జై మాతరం 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 ప్రతి ఇంటి పైన जय 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 माता వందే ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ప్రతి హర్ ఘర్ హర్ ఘర్ ఎగరవేయాలి ప్రతి ఇంటి పైన జాతీయ జెండా జాతీయ జెండా ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ప్రతి ఇంటి పైన జాతీయ జెండా పైన జాతీయ జెండా ప్రతి ఇంటి పైన జాతీయ तिरंगा హర్ ఘర్ तिरंगा हर घर 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 वंदे मातरम సందర్భంలోనూ కూడా పాకిస్తాన్లో ప్రతిపక్ష పార్టీలు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడటం సహజం. మనం చూసాం రాహుల్ గాంధీ గారి తండ్రి 1989లో ఓటమి చెందిన తర్వాత 84లో ఆయన 425 సీట్లు వస్తే ఏమీ లేదు కానీ 89లో ఆయన ఓటమి చెందిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలు దొంగ ఓట్లు చేర్చారని, బ్యాలెట్ పేపర్లన్నీ కూడా రిగ్గింగ్ చేశారని చెప్పి వాళ్ళ తండ్రి గారు కూడా ఆరోపణ చేశారు. మరి ఆ రోజు ఈ రకమైనటువంటి రిగ్గింగ్లు జరిగేటటువంటి ప్రయత్నం చేశారని చెప్పి చెప్పుకున్నారు. ఓటమి చెందిన ప్రతి సందర్భంలోనూ కూడా ఈ దేశంలో దురదృష్టవశాత్తు ప్రతిపక్ష పార్టీలు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర సంస్థ, ఎవరి జేబుల్లోనూ కూడా ఉండదు. వారు ఉన్న కాలంలో కొద్ది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసినంత మాత్రాన ప్రతి సందర్భంలోనూ అదే జరుగుతుంది అనుకోవటం ఆయన యొక్క అమాయకత్వానికి, ఆయన యొక్క అనాలోచితానికి అది ఒక మాటలుగా చెప్పాలి. ఈరోజు ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా ఈ దేశంలో 75 సంవత్సరాలైన సందర్భంగా స్వాతంత్రం వచ్చి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా మనం హర్ ఘర్ తిరంగా పేరుతోటి ప్రతి ఇంటిపైన కూడా త్రివర్ణ పతాకం ఎగురవేయాలి అని, ప్రతి ఒక్కళ్ళు కూడా జాతీయ భావన ఉండాలని, కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా యావత్ దేశం ఒక తాటిపైకి వచ్చి అందరూ కూడా మన జాతీయ భావనతో భాగంగా మన జెండాలను ఎగరవేయాలని, మన జెండాని ఎగరవేయటం మాత్రమే కాదు, స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ సందర్భంగా తలుచుకొని ప్రతి ఇంటిపైన కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా జెండాని ఎగరవేస్తూ మనందరం కూడా వందే మాతరం నినాదాలతోటి జనగణమన పాడుకుంటూ చేయవలసినటువంటి అవసరం నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం ఇవాళ గుంటూరు నగరంలో కూడా జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో మనం బ్రాడీపేటలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. అందరికీ కూడా ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మనందరం కూడా అన్ని మతాలకి కులాలకి అతీతంగా జాతీయ భావనతోటి ఒక్కటిగా ఉండి మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. మనం చూసాం కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో భాగంగా జాతీయ భావనతోటి ఏ రకమైనటువంటి ఆలోచనతోటి ప్రజలందరూ కూడా ఒక్క తాటిపైకి వచ్చి పాకిస్తాన్ మీద కానివ్వండి, తీవ్రవాదుల మీద కానివ్వండి, వ్యతిరేక భావంతో ఏ రకమైనటువంటి భావంతో ఉన్నారో అదే రకమైనటువంటి భావనతోటి అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా మన రాష్ట్రానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. మన రాష్ట్రం నుంచి ఈ త్రివర్ణ పతాకాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి పింగళి వెంకయ్య గారు, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. వారిని కూడా స్మరించుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులందరూ కూడా స్మరించుకుంటూ ఒక మంచి భావనతోటి ప్రజలందరూ కూడా కలిపి ఇవాళ పాదయాత్రగా మనం ముందుకు వెళ్ళవలసిన అవసరాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ
మనం గత 2 సంవత్సరాలకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. రాబోయేటటువంటి మరొక సంవత్సరం కూడా అంటే 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమృత కాలంగా దీన్ని నిర్వహించుకోవాలని ప్రజలందరూ కూడా కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్